కులగణన చేయాల్సిందంటూ బీసీ మేధావులు ప్రొఫెసర్లు డిమాండ్ చేయడం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీల ఉద్యమం అనేది తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి బీసీలు ఈ రాష్ట్రంలో చరిత్ర సృష్టించేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేయాలా, లేదంటే ఇప్పుడున్న ప్రస్తుత పార్టీలతోనే ఉద్యమాలు కార్యాచరణ రూపొందించాలనే కోణంలో చూచి అడుగులు వేయడం జరుగుతుంది. అయితే తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి ఆయన పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏది గుర్రానికి కళ్ళమేసి ఆపాలని ఎట్లయితే ప్రయత్నం చేయడం జరుగుతుందో తీర్మాన్ మల్లన్న కూడా ఆపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆయన పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గల్లీ లీడర్లు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గల్లీ అంటే గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో తీర్మానాలపై వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ తీర్మార్ మల్లన్న లాంటి ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెఫరెండం ఇచ్చిండు. రెడ్డి దొరలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కారు, కేవలం బీసీ వాడు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే కోణంలో ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్మానాలను భయపెట్టిస్తున్నారు. ఏంటి అంటే మా పార్టీ నుంచి ఆయన గెలిచిండు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకునేలా మేము ఏఐసిసికి ఫిర్యాదు చేస్తాం, లేదంటే పిసిసికి ఫిర్యాదు చేస్తాం, ఇంకో ఆ దానికి చేస్తాం, ఈ దానికి చేస్తాం అంటున్నారు. రాహుల్ గాంధీకే గతి లేదు పార్టీ పరంగా ఏందనేది. మీరు తీర్మార్ మల్లన్న మీద ఫిర్యాదు చేస్తాడు భయపడటోడా? డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు ఎమ్మెల్సీ పదవి అనేది ఎంట్రికతో సమానం, నాకు బీసీలే కావాలి, బీసీల కోసం ఈ పదవి కాదు దేన్నైనా త్యాగం చేస్తని ఆల్రెడీ తీర్మానం మల్లన్న చెప్పిండు. ఎంట్రికతో సమానం ఎమ్మెల్సీ పదవి అన్న తర్వాత మీరు ఆయనను భయపడిస్తే భయపడడు. కులగణన చేయాల్సిందే బీసీ మేధావులు ప్రొఫెసర్ల డిమాండ్. రాష్ట్రంలో కులగణన చేయాల్సిందని బీసీ మేధావులు ప్రొఫెసర్లు స్పష్టం చేశారు. కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. కులగణన చేపట్టేందుకు వెంటనే గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలని పేర్కొన్నారు. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కులగణన అంశంపై మేధావులతో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, సంవిధాన సమ్మాన్ సమ్మేళన్ కన్వీనర్ అనిల్ జైహింద్, టీబీసీఈఎఫ్ గౌరవ అధ్యక్షుడు దేవల్ల సమ్మయ్య, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ మురళీ మనోహర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, వరంగల్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. 7 గంటల పాటు సాగిన సెమినార్ లో 12 తీర్మానాలు ఆమోదించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రానికి సీఎం బీసీనే తీర్మానం మల్లన్న. రాష్ట్రంలో 75 ఏళ్ల నుంచి బీసీలు వెనుకబడి ఉన్నారని, వెంటనే కులగణన చేపట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం మల్లన్న డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి కాబోయే సీఎం బీసీ వర్గాల నుంచే ఉంటారని స్పష్టం చేశారు. కేవలం 6% జనాభా ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్లు ఉంటే 60% ఉన్న బీసీలకు 30% కూడా లేదని పేర్కొన్నారు. బీసీలకు 250 మార్కులు వచ్చిన ఉద్యోగం రావడం లేదని, 200 మార్కులు దాటిన ఓసీలకు జాబులు వస్తున్నాయని గుర్తు చేశారు. అగ్రకుల అధికారులు బీసీ అధికారులపై ఏసీబీ దాడులు చేస్తున్నారని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. కులగణనపై కేబినెట్ తీర్మానం చేసి 150 కోట్లకు జీవో ఇచ్చి గైడ్ లైన్స్ మాత్రం ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. కులగణనపై బీసీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్పందించాలని, కులగణనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్పందించాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ ఇప్పుడు బీసీ ఉద్యమం అని అంటున్నారు. అధికారంలో ఉన్న గత 10 ఏళ్లు ఆయన బీసీలను తీవ్ర నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తా అంటూ అనిల్ జైహింద్ కన్వీనర్ సంవిధాన సమ్మాన్ సమ్మేళన్ తెలంగాణ పబ్లిక్ అంటే ఫైటర్స్ అనే పేరుందని అనిల్ జైహింద్ అన్నారు. గతంలో నిజాం మీద పోరాడారని, ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల టైంలో పార్టీలో వ్యతిరేకత వస్తుందని నేతలు హెచ్చరించిన కులగణన సోషల్ జస్టిస్ గురించి రాహుల్ గాంధీ ప్రకటన చేశారని గుర్తు చేశారు. బీసీ సంఘాలు కులగణనపై ఇచ్చిన వినతి పత్రాలను రాహుల్ గాంధీకి అందజేస్తారని, కులగణన ప్రాముఖ్యతను ఆయనకు వివరిస్తారని చెప్పారు. ఇక కులగణనకు ఎన్డీఏ అడ్డుపడుతున్నది అంటూ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. కులగణన చాలా ముఖ్యమైన అంశమని, బీసీలో రిజర్వేషన్ లేని కులాలు చాలా ఉన్నాయని, వారికి ప్రభుత్వ ఫలాలు నిధులు అందాలన్నదే కులగణన ముఖ్య ఉద్దేశమని వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. 6% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్రంలో యూపీ హయాంలో సామాజిక కులగణన జరిగిందని, దేశంలో 52% బీసీలు ఉన్నట్లు లెక్క తేలిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆ లెక్కలు బయట పెట్టకుండా అందులో తప్పులు ఉన్నాయని, వాటి సవరణకు నీతి ఆయోగ్ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి వారికి
విధులు నిధులు అప్పగించలేదన్నారు. కులగణన చేస్తామని 2021లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారని, కానీ ఇంతవరకు ఆ ఊసే లేదని పేర్కొన్నారు. కులగణన రాష్ట్రం నుంచే స్టార్ట్ చేయాలి. ప్రొఫెసర్ మురళీమోహన్ కేయు కులగణనపై పార్లమెంట్ ఎన్నికల టైంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడడం అభినందనీయమని ప్రొఫెసర్ మురళీమోహన్ అన్నారు. రాహుల్ ప్రకటన అమలును కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ నుంచే స్టార్ట్ చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. 20 ఏళ్ల నుంచి బీసీ సమస్యలపై పోరాడుతున్నానని, గతంలో బీసీ సప్లాన్ గురించి పోరాడితే ఇప్పుడు కులగణన గురించి పోరాడుతున్నానని ఆయన పేర్కొన్నారు. కులగణనపై ఎన్డీఏ యూటర్న్ తీసుకుందని, వాళ్ళు చేయకుండా కేసులు వేయిస్తూ చేస్తామన్న రాష్ట్రాలు సైతం అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక యూనిటీ లేకనే బీసీలకు అన్యాయం, కులగణన కోసం ఐక్యంగా అందరూ కలిసి పోరాటం ఉధృతం చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయ వ్యవస్థ నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీల్లో యూనిటీ లేకపోవడమే దీనికి కారణమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడడం మంచి పరిణామమని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. కులగణనను వెంటనే స్టార్ట్ చేయాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాహుల్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్ర కులాల వారు సీఎం మంత్రులు అవుతుంటే బీసీలు లోకల్ బాడీ పదవులు కూడా పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులగణన అనేది ప్రధాన అంశంగా మారిందని ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. కులగణనపై రాహుల్ ప్రకటనతో బీజేపీ పునరాలోచన పడిందని, ఆర్ఎస్ఎస్ తో కూడిన కులగణనకు అనుకూలంగా పరోక్ష ప్రకటనలు చేయిస్తున్నదని పేర్కొనడం జరిగింది. అంటే ఇంకా దీని ఆపనిక ఎవరి తరం కాదు. గతంలో ఆర్ కృష్ణయ్య ఆయన పరిధిలో పోరాటం చేసిండు. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య తర్వాత బీసీల కోసం పోరాటం చేసింది ఎవడూ లేడు. అంతా దొంగలే, టైంపాస్ నాయకులు, పైసల వసూలకు మేము బీసీ నేతలు అని పేరు చెప్పింది తప్ప ఆర్ కృష్ణయ్య తర్వాత బీసీల కోసం పోరాటం చేసినట్టు ఎవడూ లేడు. ఆర్ కృష్ణయ్య ముందు అంటే ఈ తరంలో ఆర్ కృష్ణయ్య తప్ప బీసీల కోసం పోరాటం చేసినట్టు ఏం లేదు. కానీ ఆర్ కృష్ణయ్యను మించి ఈరోజు తీర్మానం బీసీల కోసం గట్టిగా మాట్లాడి ఈ బీసీల హక్కుల కోసంతో పాటు బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న నిజమైన నిఖర్సైన బీసీ నాయకుడు తీర్మార్ మల్లన్న అనేది సుస్పష్టం. తీర్మార్ మల్లన్న ఊహకందర నిర్ణయాలు తీసుకోవడం ఖాయం. ఈ ప్రభుత్వాన్ని అంటే గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గద్దెదించిన మునగాడు మొగడు తీర్మార్ మల్లన్ననే. ప్రధానమైన పత్రికలు, ప్రధానమైన టీవీలు ఎన్నడూ కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా వార్తలు రాయాలి. కానీ తీర్మార్ మల్లన్న ఎప్పుడైతే రాయడం మొదలుపెట్టిందో, ఎప్పుడైతే నిజాలు నిక్కచ్చిగా చెప్పడం జరిగిందో, ప్రజలకు వివరించి చెప్పడం జరిగిందో, అప్పటి నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమైంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఆడోడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? తీర్మార్ మల్లన్న పైన మేము ఫిర్యాదు చేస్తాం, ఆయన మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీ ఆయన ఎమ్మెల్సీని గెలిపించిందని మాట్లాడుతున్నాం. మీ పార్టీ గెలిపించడం ఏంటరా నాయన? ఆయన గతంలో కూడా పోటీ చేసిండు, ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసిండు, భారీగా ఓట్లు వచ్చినాయి. అది మీరు గుర్తించుకోండి. ఈ రోజు తీర్మార్ మల్లన్న మీ పార్టీ నుంచి గెలవడం అంటే, మీ పార్టీకి తీర్మార్ మల్లన్న మీ బీ ఫామ్ తీసుకొని మీకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినట్టు అది గుర్తుపెట్టుకోండి. ఏదో సంఖ్యలు గుద్దుకోకండి. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఓడిపోయారు. పెద్ద పెద్ద గొప్ప నాయకులు, రాహుల్ గాంధీతో సన్నిహిత నాయకులు అని చెప్పిన వాళ్ళు కూడా తుస్సుమన్నారు. కనీసం పోటీ చేసేందుకు కూడా సాహసం చేయలేదు చాలా మంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, తీర్మార్ మల్లన్నతో పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారనేది సుస్పష్టం.